వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. యాక్చువల్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే 2020 తర్వాత యాక్చువల్గా ఫార్మసీ ఎప్పుడు చూసుకున్నా ద మోస్ట్ హ్యాపెనింగ్ ఫీల్డ్ అనే అంటారు. కాకపోతే కెరీర్ ఆప్షన్స్ లేనందువల్ల మన ఇండియాలో ఆ ఫీల్డ్కి అంత క్రేజ్ లేదని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ మధ్య నేను నా ఓన్ రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే మెడికల్ కోడింగ్ అనేది చాలా ఇదిలో ఉంది. సో మెడికల్ కోడింగ్ ఇంకా దాని ద్వారా మనం ఫార్మసిస్ట్ ఒక ఐటీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగలుగుతారు అని తెలిసినప్పటి నుంచి నాకు ఒక డౌట్ ఉంది సార్. రోల్ ఆఫ్ అ ఫార్మసిస్ట్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, అసలు ఫార్మసిస్ట్ ఐటీ ఇండస్ట్రీలో ఏం చేస్తారు, వాళ్ళ వర్క్ ఏంటి? అంటే అసలు ఐటీ వాళ్ళే ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఏదో ఒక ఇండస్ట్రీకి లింక్ అయి ఉంటుంది. ఐటీ ఇట్స్ నాట్ ఏ ఇండివిజువల్ ఎంటిటీ. ఐటీ అనేది ఒక టూల్, ఒక టెక్నాలజీ, ఒక సర్వీస్ ప్రొవైడర్. వాళ్ళు ఏదో ఒక ఇండస్ట్రీకి సర్వీస్ చేస్తారు. ఇది ఫైనాన్సా, అగ్రికల్చరా, మెడికలా, ఫార్మా, ఏదైతే మన ఇండస్ట్రీస్, అది మెకానికలా, అయితే డ్రైవర్లెస్ కార్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ, అదొక స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, లేకపోతే ఆటోమేషను. అలాగ ఇప్పుడు ఇండస్ట్రీస్ ఏవైతే మనకి భూమి మీద ఉన్నాయో, అది డిజైన్ అవనే, ఏదవనే, గ్రాఫిక్స్ అవనే, లేకపోతే ఒక విఎఫ్ఎక్స్ కానీ, లేకపోతే ఒక యానిమేషన్ కానీ, ఎనీ ఇండస్ట్రీ, యూ టేక్ ఇట్ ఎనీ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్, ప్రతి ఇండస్ట్రీకి ఫైనల్గా ఐటీ వాడు సర్వీస్ చేస్తాడు. ఈ ఐటీ కంపెనీ ఏదైతే ఉంటుందో, సర్వీస్ ఏదైతే చేస్తాడో, వీడికి సర్వీస్ చేసేవాడు కన్సల్టెంట్స్. మెక్కన్సీ, పిడబ్ల్యూసి, డెలాయిట్, బెయిన్, ఏవైతే ఈ కంపెనీస్ పేర్లు పెద్ద పెద్ద మనం వింటామో, వాడు ఏం చేస్తాడు, ఈ కంపెనీ ఎలా రన్ అవ్వాలో చెప్తూ ఉంటాడు. ఒరే నువ్వు ఈ పని చేస్తే నీకు లాభం వస్తుంది, ఈ పని చేస్తే నష్టం వస్తుంది, నీ పెట్టుబడి ఇందులో పెట్టు, పెట్టుబడి అందులో పెట్టు, నీ ఎంప్లాయీస్ని ఇంతమంది తగ్గించు, ఇంతమందిని పెంచు, అయితే అని ఈ కంపెనీ యొక్క ముందుకు ఎలా వెళ్ళాలన్నదాన్ని మళ్ళీ ఈడు. ఇది మీకు జనరల్గా ఉన్న సీక్వెన్స్. దీన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం మనం. ఇప్పుడు నేనేమంటానంటే, నువ్వు ఒక ఐటీ ఇంజనీర్వి, లేకపోతే ఒక ఐటీ ఇంజనీర్ కూడా కాదు, ఒక ఇంజనీర్వి, నీ క్యాంపస్ ఇంటర్వ్యూకి వచ్చాను నేను ఒక మెడికల్ ఫర్మ్ని, ఒక ఫార్మా కంపెనీ వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే, ఫస్ట్ ఒక ఐటీ ఫార్మోడ్ వస్తాడు, వచ్చి నిన్ను తీసుకుంటాడు. ఓకే, ఈ అమ్మాయికి కోడింగ్ అది రాయడం వస్తుందా, లేకపోతే నాకున్న రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ స్కిల్ ఉందా లేదా, అనలిటికల్ పవర్ ఉందా లేదా, XYZ టెస్ట్ చేసేసుకుంటాడు. టెస్ట్ చేసేసుకుని నిన్ను తీసుకుంటాడు. నిన్ను తీసుకుని నేనేం చేస్తానంటే, క్లయింట్కి నిన్ను ఇస్తాను నేను. ఫార్మా ఇండస్ట్రీలో ఏముంటుంది, ఫార్మాలో ఆ ఇండస్ట్రీకి వాటి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా మీరు తీసుకున్నట్లయితే మెడిసిన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో, రా మెటీరియల్స్ సంబంధించిన ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, వాడికి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మేనేజ్మెంట్స్ ఉంటాయి, లేకపోతేనేమో ట్రయల్ చేసి విధానం ఉంటుంది, లేకపోతేనేమో చాలా ఆస్పెక్ట్స్, ప్రతి ఇండస్ట్రీకి ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా. ఆ చాలా ఆస్పెక్ట్స్ ఏవైతే ఎన్నో ఉన్నాయో ఒకప్పుడు మాన్యువల్గా చేసేవారు వాళ్ళు. ఆ మాన్యువల్గా చేసి ఏదైతే వర్క్ ఉంటుందో ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది, మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన, ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైతే ఉంటుందో, అది ఎలాంటి సర్వీస్ అయినా వచ్చే డిస్ప్యూట్ ఉంది, ఒకటి కావాల్సిందే సాల్వ్ చేయడానికి. ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, ఒకటి కావాల్సిందే కదా, ఎవడో లీగల్ అడ్వైజర్ ఇక్కడ కావాలి. మళ్ళీ లీగల్ అడ్వైజర్ ఎవడో కంపెనీ, లీగల్ అడ్వైజర్స్ ఉన్నటువంటి కంపెనీని మాట్లాడుకుంటాడు ఫార్మావుడు. ఊరు బాబు నాకు ఈ సర్వీస్ కావాలి అంటాడు. మరి బాబు నీ క్లయింట్ ఇడు అని చెప్పి వాడికి అప్పచెప్తారండి. ఎవడో లీగల్ అడ్వైజర్ ఉంటాడు ఆ కంపెనీలో. అంటే ఓవరాల్గా ఆ కంపెనీకి కావాల్సినటువంటి సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, ప్రతి ఆ సర్వీసెస్కి సంబంధించినటువంటిది ఐటీ ఇస్తాడు. ఆడు అమెరికాలో ఉండనే, చైనాలో ఉండనే కంపెనీ, బట్ హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీకి వాడికి క్లయింట్ ఏం చేస్తాడు, వాడు వీడి దగ్గరేమో ఆడు తీసుకుంటాడు, ఐటీ ఫార్మర్ క్లయింట్ దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బు వీడికి జీతం ఇస్తూ ఉంటాడు. వీడు చేసే పని ఏంటి, వాడికి ఇండస్ట్రీలో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఫార్మా నాలెడ్జ్, మెడికల్ నాలెడ్జ్ ఉండవలసిన అవసరం లేదు. దెర్ ఆర్ 2 areas. వన్ ఈజ్ ద డొమైన్ నాలెడ్జ్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్, అంతే కదా. వీడు టెక్నికల్గా స్ట్రాంగ్, డొమైన్లో కొంచెం నేర్చేసుకుంటాడు, ఎందుకంటే ఆ ఒక్క ఏరియాని హ్యాండిల్ చేయాలి.
అంతే కదా. ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీలో ఒక 10 వర్టికల్స్ ఉన్నాయనుకుందాం, డిఫరెంట్ ఏరియాస్. ఒక వర్టికల్ని వీడు హ్యాండిల్ చేస్తున్నాడు. ఆ ఒక వర్టికల్కి సంబంధించిన నాలెడ్జ్ని నేర్చుకుంటాడు ఈ టీంలో, లేకపోతే అలాంటి ఉన్నాడు ఒకటి పెట్టుకుంటాడో, లేకపోతే వాడే వాళ్ళ కంపెనీ నుంచి ఒక మనిషికి ఇస్తాడు. మాకు కావాల్సిన ప్రాబ్లం వీడు ఆ కంపెనీ నుంచి ఒకటైతే మరి కమ్యూనికేట్ చేయాలి కదా, అంతే కదా. వీడి క్లయింట్ ఆబ్వియస్గా. అప్పుడు ఆటోమేటిక్గా ఏం చెప్తాడు, ఇది ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ ఇండస్ట్రీ వాడు సంథింగ్ ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాడు, ఏదో వచ్చింది. ఆ ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు అంత ఆటోమేషన్ ఉంటుంది, దానికి సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. అందులో బగ్స్ వచ్చినాయి, లేకపోతే ఎర్రర్ వచ్చింది, లేకపోతే ప్రోగ్రామ్ రన్ అవ్వట్లా చేయాలి, లేకపోతే ఒక మీటింగ్ ఫార్మా సంబంధించినటువంటి ఆస్పెక్ట్ సంబంధించిన మీటింగ్స్ జరుగుతున్నాయి, దాన్ని ఆర్గనైజ్ చేయాలి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, లేకపోతే ప్రొడక్షన్కి సంబంధించి కానీ, మార్కెటింగ్లోకి సంబంధించి కానీ, లేకపోతే ఆ కంపెనీకి సంబంధించినటువంటి అదర్ ఆస్పెక్ట్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్లో కానీ, లేకపోతేనేమో ఈ ప్రొడక్ట్ జనరల్గా టెక్నాలజికల్ ప్రొడక్ట్ కూడా అయి ఉంటుంది కదా. ప్రొడక్ట్ అంటే ఏదో ఏదో మనం ఏమనుకుంటున్నామంటే ఒక ఏదో వర్క్షాప్ ఇది 4 వస్తువులు తెచ్చి ఒక వస్తువుని తయారు చేసి అమ్ముతున్నాడు అనుకుంటున్నాం. కాదు, అది పోయింది, ఆ రోజులు పోయినాయి. ఈవెన్ అలా తయారు చేసే మెకానికల్ ఇండస్ట్రీసే కనపట్లేదు ఇప్పుడు హైదరాబాద్లో, ఇండియాలో. అంటే జనరల్గా టెక్నాలజికల్ ప్రొడక్ట్ అయి ఉంటుంది. అది దాన్ని చేయడమే సోఫిస్టికేటెడ్ తయారు చేస్తారు వాడు. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ టెస్ట్ చేయాలి అంటే టెక్నాలజీ కావాలి. మెడికల్ ఎలాగో ఉంటుంది, బట్ ఈటి అవసరం ఆడికి ఉంటుంది. ఇప్పుడు నీ బ్లడ్ టెస్ట్ చేయాలి, బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్లు ఉంది కాబట్టే ఇప్పుడు 2-3 గంటల రిపోర్ట్ వస్తుంది. ఒకప్పుడు 3 రోజులు పట్టింది కదా, మరి ఇప్పుడు 3 రోజులు పట్టట్లేదు కదా. 3 రోజులు పట్టకపోవడానికి ఇమీడియట్గా రిపోర్ట్ రావడానికి టెక్నాలజీ ఉంది కదా అక్కడ అంటున్నాను నేను. అసలు ఎక్విప్మెంట్ తయారు చేసేది ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ సోఫిస్టికేటెడ్గా, మోర్ మోడర్న్గా, మోర్ యాక్యురేట్గా కావాలి. మోర్ యాక్యురసీ కావాలి, డేటాను ఎక్కువ చేయాలంటే మళ్ళీ ఏఐ వాడుతున్నారు. ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఉంది, వస్తుంది కాదు. అంటే ఏంటి, నెమ్మదిగా టెక్నాలజీ యొక్క పర్సంటేజ్ పెరుగుతుంది మెడికల్ ఇండస్ట్రీలో. ఫార్మాలో డొమైన్ నాలెడ్జ్ తగ్గుతుంది. అంటే పర్సంటేజ్ వచ్చి చూస్తే డొమైన్ లేకుండా అటు చేయడు. ఇండస్ట్రీ అంటే డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే టెక్నాలజీ యొక్క శాతం పెరగడం వల్ల మ్యాన్ పవర్ అవసరం లేదు. ఆ మ్యాన్ పవర్ అవసరం లేదు కాబట్టి మీకు జాబులు రావు. ఒకప్పుడు ఒక పెద్ద వర్క్షాప్ ఉంటే ఎంత ప్రొడక్షన్ వచ్చింది బయటికి, ఓకే ఒక 1000 యూనిట్స్ వచ్చినాయి. ఇప్పుడు అదే 1000 యూనిట్స్ రావడానికి అంత టైం పట్టట్లేదు, అంత హెవీ ఎక్విప్మెంట్ అవసరం లేదు, అంత మ్యాన్ పవర్ అవసరం లేదు. ఇప్పుడు కార్ తయారు చేయాలంటే ఒకప్పుడు మనుషులు ఎక్కువ కావాలి కదా, ఇప్పుడు లేదు కదా, అంతమంది అవసరం లేదు కదా. ఒక మెడిసిన్ అయినా ఇంకొకటైనా ఇప్పుడు ప్రతిదీని అంటే ఇప్పుడు నువ్వు టేబుల్ టెన్నిస్ ఆడాలనుకో, నీకు మనుషులు ఇంకొకరు కావాలి కదా, ఇప్పుడు అక్కర్లా. ఆపోజిట్లో ఒక రోబోలాగా ఒక పర్సన్ ఉంటాడు, హ్యాండ్లో స్టిక్ ఉంటుంది, ఆ టేబుల్ టెన్నిస్ ఆడేది. నువ్వు ఆడితే పర్ఫెక్ట్గా ఆడుతుంది. అంటే ఏంటి, ఆ ఎక్విప్మెంట్ తయారు చేసి ఆ ఎక్విప్మెంట్ సప్లై చేసినప్పుడు అదొక ఫర్మ్, అదొక స్టార్టప్. అది ఆడికి మనుషులు కావాలి కదా. సర్వీస్ తీసుకుంటే స్పోర్ట్స్ ఇండస్ట్రీ వాడు, ఈ స్పోర్ట్స్ ఇండస్ట్రీస్కి ఇది అవసరం, అంతే కదా. అంటే ఎక్విప్మెంట్స్ ఉంటాయన్న విషయాన్ని మర్చిపోకూడదు మనం. మెయింటెనెన్స్ ఉంటుంది, ప్లస్ ఎర్రర్స్ని డిటెక్ట్ చేయాలి, మాన్యువల్గా చేయలేరు. లేకపోతే ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని ఎష్యూర్ చేయాలి, ఎలా చేస్తారు. ఇప్పుడు ఈ గోడ కట్టావు, దీని క్వాలిటీ ఎలా చేస్తావు, ఇంజనీర్ చేయలేడు కదా, అంతే కదా. దానికి ఏదో రిబౌండ్ హ్యామర్ అనో 2-3 రకాల టెస్ట్లు ఉంటే ఆ టెస్ట్ చేయవలసిందే కదా. ఇది పెరుగుతుంది రానురానుగా. అందువల్ల ఒక ఫార్మా ఇండస్ట్రీకి ఐటీకి సంబంధం కాదు, అలా ప్రతి ఇండస్ట్రీకి ఐటీకి సంబంధం ఉంది. అసలు ఐటీకి సంబంధం లేని ఇండస్ట్రీ భూమి మీద లేదు ఇప్పుడు, ఇంక్లూడింగ్ అగ్రికల్చర్. మైన్స్ కావాలి నీకు, ఉదాహరణకి మైన్స్ డిటెక్ట్ చేయాలన్నా, ఓఎన్జీసీ వాళ్ళు యూజ్ చేయాలన్నా వాడికి కావాలి కదా. ప్రాబబ్లీ వాడి దగ్గర లేకపోతే ఎవడో ఐటీ ఫార్మ్తో టైఅప్ అవుతాడు. ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే నీట్ ఎగ్జామ్ టెక్నాలజీ ఉంది కదా, మరి ఎన్టీ వాడు ఎలా కండక్ట్ చేస్తున్నాడు, ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాడు కదా వాడిని. ఇప్పుడు సీసీ కెమెరాలో ఏఐ పెట్టాడు కదా, ఎవడన్నా తలగా అటు ఇటు తిప్పితే మేము పట్టుకుంటామని చెప్తున్నాడు. ఏఐ టెక్నాలజీ వాడుతున్నాం మేము, లేదా తంబ ఏలుముద్ర పెడుతున్నారు, అది వాడుతున్నారు, ఇది వాడుతున్నారు అని చెప్తున్నాడు. అంటే అక్కడ కూడా మరి ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్, బోర్డు ఎగ్జామ్ కూడా ఏఐ టెక్నాలజీ వాడారు కదా. అంటే ఏంటి, నెమ్మదిగా ప్రాసెస్ని స్పీడు, యాక్యురసీ ప్లస్ కొంత ఎటువంటి ఇబ్బందులు తప్పులు జరగకుండా ఉండే విధానం ఏదైతే ఉంటుందో, ఇవన్నీ ఒక ఇండస్ట్రీకి రావాలి బెటర్గా. అంటే రావాలి. ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఏమి అక్కర్లా, టూల్ వచ్చింది. అందువల్ల ఏంటంటే ఫార్మాలో మెడికల్ కోడింగ్ అనేది ఏదైతే ఉంటుందో
మెడికల్ వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ఇష్యూస్ వాళ్ళకు కూడా కొన్ని ఇవి ఉంటాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి, కాబట్టి దానికి కూడా కోడింగ్ రాయాలి కదా, అంతే కదా, దానికి కూడా కోడింగ్ రాయాలి కదా. ఆ కోడింగ్ రాయడానికి మెడికల్ కోడింగ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ మెడికల్ కోడింగ్ అనేది ఫార్మా చదివినోడు మాత్రమే నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నాన్ ఫార్మా వాడు కూడా నేర్చుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే మరి ఐటీలో ఉన్నవాడు అన్ని ఇండస్ట్రీస్కి ఎలా పనిచేస్తున్నాడు? ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి ఒక ఎవడో ఎన్ఐటీ వాడు, ఐఐటీ వాడు, IIIT వాడు ఏదో కాలేజ్ చదివాడు, ఎవడో ఒక మెడికల్ ఇండస్ట్రీ పర్టికులర్ చేత పని చేయించుకుంటున్నాడు కదా. ఎందుకు నా ఓన్ బ్రదర్ అలా బోస్టన్లో ఉంటాడు, ఆల్మోస్ట్ 10 ఏళ్ళ నుంచి పైనుంచి ఉద్యోగం చేస్తూ ఉంటాడు, అతను మెడికల్ ఇండస్ట్రీ చేస్తున్నాడు మొత్తం వర్క్ అంతా, కంప్లీట్ మెడికల్ ఇండస్ట్రీ ఒకే కంపెనీలో అప్పటి నుంచి. మరి అతను మెడికల్ ఇండస్ట్రీ అతను చేసే వర్క్ టెస్టింగ్ అంటే ఏంటి, చదివిందేమో కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, ఇక్కడ చేసిందేమో ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేసాడు అబ్బాయి 4 ఏళ్ళు 3 ఏళ్ళు, బట్ ఫైనల్గా మెడికల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాడు. అందువల్ల ఏంటంటే టెక్నాలజికల్గా స్కిల్ ఉన్నప్పుడు అన్ని ఇండస్ట్రీస్ వాడుకుంటున్నాయి వాడిని, మేబీ ఆ వాడుకోవడంలో డెవలప్మెంట్స్ స్పీడ్గా జరుగుతున్నాయని చెప్తున్నాను అంతే. కోడింగ్ ఉంది, ప్రాబబ్లీ మెడికల్ కోడింగ్ అనేది ఫ్యూచర్లో అవసరం లేకపోవచ్చు, ఇప్పుడు నువ్వు అనొచ్చు డిమాండ్ ఉంది నేర్చుకుంటే బతుకుతానని, బతికే అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు లాంగ్ టర్మ్లో. ఎందుకు అంటే ఆ కోడింగ్ను కూడా ఏ రీప్లేస్ చేసేస్తుంది చాలా వరకు, అంటే మనుషులు కావాలి, ఇంతకుముందు 10 మంది మెడికల్ కోడింగ్ చేసేవాడు అవసరం అయితే ప్రాబబ్లీ 1 or 2 సరిపోతారు. ఇప్పుడు ChatGPT 4th వర్షన్ ఏం చెప్తున్నారు, ఆల్మోస్ట్ కోడింగ్ చాలా వరకు తగ్గుతుంది, ఇప్పుడు 3rd వర్షన్ నడుస్తుంది, 4th వస్తుంది ఇప్పుడు జనరల్గా. అంటే ఏంటి, మెడికల్ ఎక్స్క్లూసివ్గా కోడింగ్ నేర్చుకుని జాబ్ సంపాదిద్దాం, లైఫ్లో సెటిల్ అవుదాం అనుకున్న మాట 2020కి ముందు ఉంది కానీ ఇప్పుడు లేదు. ఇది అవసరం నేనే చెప్తున్నాను, బట్ పర్మనెంట్గా జాబ్ వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే లైఫ్ లాంగ్ నేను 4 నెలల కోర్సు నేర్చుకుంటాను, 3 నెలల కోర్సు నేర్చుకుంటాను, కోడింగ్తో నేను బతికేస్తాను అన్న సినారియో లేదు ఇప్పుడు అసలు. ఎందుకంటే జస్ట్ ఒక కోడింగ్ నేర్చుకున్నాను, మెడికల్ కోడింగ్, ఫైనల్గా నువ్వు వెళ్ళేది మళ్ళీ పైథాన్ వాడతావు, అక్కడికి వెళ్ళి నేర్చుకుంటావు, కోడింగ్ నేర్చుకున్నావు, పెట్టడం పేరు మెడికల్ కోడింగ్ అని పెట్టినప్పటికీ కూడా ప్రోగ్రామింగే కదా ఫైనల్గా చేసేది నువ్వు. సో అందువల్ల ఏంటంటే అలాగ షార్ట్ టర్మ్ కోర్సులు నేర్చుకుంటే సర్వైవల్ ఉంటుందా అంటే డెఫినెట్గా ఎస్ అని చెప్పడానికి కుదరదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే దాన్ని కూడా అది కూడా ఆటోమేషన్ అయిపోతుంది, స్టిల్ మనుషులు కావాలి రివ్యూ చేయడానికైనా, డేటాను క్లియర్ చేయడానికైనా డెఫినెట్గా కావాలి, మనుషులు కాదంటే నెంబర్ తగ్గుద్దని చెప్తున్నాను నేను, నా ఉద్దేశం. సో అందువల్ల ఏంటంటే షార్ట్ టర్మ్ కోర్సులు నేర్చుకుని షార్ట్ టర్మ్ స్కిల్స్ నేర్చుకుని 2 నెలల్లో 3 నెలల్లో లైఫ్లో సెటిల్ అవుదాం అనుకున్నటువంటి విధానం ఇప్పుడు పోయిందని చెప్తున్నాను. ఇంతకుముందు ఉంది, ఇంతకుముందు నడిచింది. 4 నెలలు 3 నెలలు అమీర్పేటలో నేర్చుకున్న వాళ్ళు కూడా చాలామంది అమెరికాలో సెటిల్ అయ్యి గ్రీన్ కార్డు తెచ్చుకుని కోట్లు సంపాదించారు. వాళ్ళని చూసి మనం ఏదో కుక్కను చూసో లేదా నక్కను చూసో వాత పెట్టుకున్నట్టుగా ఆ సిస్టమ్ ఇప్పుడు లేదు. అంటే కోర్ లెవెల్లో అంటే అడాప్టబిలిటీ ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నేర్చుకున్నావు నువ్వు, ఇంకోటి ఇమీడియట్గా కొత్త వచ్చి నేర్చుకోవాలి నువ్వు. ఆ నేర్చుకునే అంత స్కిల్ కానీ, ఆ ఫ్లెక్సిబిలిటీ కానీ, ఆ అడాప్టబిలిటీ కానీ, ఆ ఇంటెలిజెన్స్ కానీ నీకుంటే సర్వే అవుతావు. ఒకటి మాత్రమే నేర్చుకుని నేను బయాలజీ చదివి బట్టి కొట్టి రాశాను, లేదా ఫార్మాలో ఏదో బట్టి కొట్టి రాశాను, ఇది కూడా నేర్చుకుని నేను ఉద్యోగం చేస్తాను, వర్కౌట్ అవ్వదు. అది లేదు ఇప్పుడు, అది ఇది వరకు నడిచింది. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ, లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు
ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.